ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు. ఈ తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 5వ నెల 17వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవుస్తూ ఉంది. మరి ధైర్యంగా ఉండాలి, ఒకవేళ దిగులు చెందకుండా. ఎందుకంటే నాకంటూ ఎవరు లేరని ఒకవేళ ఉన్నట్లయితే దేవాది దేవుని వాక్యం ద్వారా మనము ధైర్యపరిచే మాట ఏంటంటే, మరి నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మోషే దినాలైన తర్వాత మరి యెహోషువ నాయకత్వాన్ని కొత్తగా వచ్చిన దినాల్లో మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నటువంటి ఆ తరుణములో మరి ఎలాంటి నడవడికలో ఉండాలో, ఎలాగ వారిని నడిపించుకోవాలో అనేది సందర్భం ఉంటుంది. అలాంటి సందర్భంలో అతను దిగులు చెందుతూ ఉన్నటువంటి సందర్భం, ఆందోళన చెందుతున్న సందర్భం. ఒకవేళ నీ జీవితంలో, కుటుంబ వ్యవస్థలో కూడా నువ్వు ఎలా సాగిపోవాలనుకుంటున్నావో, ఒకవేళ నీ ప్రయాణ యాత్రలో కూడా నువ్వు ఎలా వెళ్ళాలనుకుంటున్నావో, ఒకవేళ ఉద్యోగ విషయంలో కూడా నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావో, ఒకవేళ అధైర్యం కలిగి ఉంటున్నటువంటి సందర్భాన్ని బట్టి నువ్వు దిగులు చెందుతుంటుంటే దేవుని వాక్యం అంటుంది ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నిన్ను నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు, ఆయన నిన్ను ధైర్యపరిచేవాడు. ఎందుకంటే నిన్ను విడవడు, ఎడబాయుడని సెలవిస్తున్నటువంటి సందర్భం ఉంది. అందుచేత ధైర్యంగా ఉండు, బలము తెచ్చుకో, దేవుని వైపు చూడు. ఆయన నీ ఎడల గొప్ప కార్యములు జరిగించేవాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవానికి వందనాలు తండ్రి. ప్రభు, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని, ఐక్యత, ప్రేమ మీరు దయచేయండి. భారతదేశాన్ని దీవించండి ఆయన. భారతదేశానికి నెమ్మది, సమాధానం మీరు దయచేయండి. దేవా, సరిహద్దులో సైనికులకు మంచి ఆరుగులతో నింపండి బాబు, నీకు వందాలు. దేవా, తండ్రి యేసు ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. దేవా, యవన బిడ్డలను బట్టి, యువకులను బట్టి నీ సొంతలో ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా, బిడ్డలకి మంచి వంతు నింపండి. చెడు వ్యసనాల నుంచి దూరపరిచి నీతి మార్గంలో నడిపించుకోమని ప్రార్థిస్తామని నీకు వందాలు. దేవా, నీకు వందాలు తండ్రి. ప్రభా, మరి నేను చదువుకునే బిడ్డలకి మంచి జ్ఞానం ఇచ్చండి, పెంచండి. ప్రభా, పనికెళ్ళే బిడ్డలకు కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి. దేశంలో బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి. దేవా, తండ్రి మా దేశ పాడి పండినది మీరు ఆశ్రయించండి. ఎంతమంది ఆశలు ఇప్పుడు చేసుకుంటున్నారు ప్రభా, మరి నాయన మంచి వాతావరణం దయచేయమని ప్రార్థించమనికి స్తోత్రాలు ప్రభు. దేవా, తండ్రి మరి నాయన మరి చేపల చెరువులు, రైలు చెరువులు అన్నీ కూడా ప్రభా ఫలితాలు దయచేయండి. ప్రభా, తండ్రి యేసు మరి కూరగాయల పంటలు, అపరాల పంటలు అన్నింటిలో కూడా ఫలితాలు దయచేయండి. హాస్పిటల్ రోగులు ఉన్నారు తండ్రి, ఎన్నో రోగాలు కలిగినటువంటి వారు ఉన్నారు. రోగాలన్నీ కూడా స్వస్థత దయచేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి ప్రభా జైలు ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి. ప్రభా తండ్రి, ఈ నెలంతా కూడా సభలు జరుగుతూ ఉన్న అక్కడ చోట్ల ఆశీర్వాదకరంగా జరిగించుకొని వాతావరణం దయచేయండి. ప్రభా, తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. మీరే తోడుగా నడిపించి ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నమ్మనికి మాత్రం మేము తెచ్చుకొని యేసుక్రీస్తు వారి నామములో అడిగినాం తండ్రి. ఆమేన్, ఆమేన్.